మనం లాస్ట్ క్లాస్లో థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసుకున్నాము అండ్ దానికి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ క్లాస్లో మనము ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ చూద్దాము. దానికన్నా ముందుగా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి చిన్న అప్డేట్ అయితే ఉంది. అయితే ఏపీ బుక్స్ సపరేట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సపరేట్ క్లాసులు కావాలని కొంతమంది అడుగుతున్నారు. సో ఎంతమంది ఏపీ ఆస్పిరెంట్స్ మన వీడియోస్ చూస్తున్నారో మనకు క్లారిటీ లేదు కాబట్టి ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, ఏపీ వాళ్ళకి సపరేట్గా క్లాసెస్ కావాలి అని చెప్పి. అండ్ అదేవిధంగా తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్లాసులు మనకు డైలీ రావట్లేదు, 1 or 2 days గ్యాప్తో వస్తున్నాయి. అయితే ఈ గ్యాప్ వద్దు, త్వరగా మనం సిలబస్ కంప్లీట్ చేద్దాము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, సిలబస్ ఫాస్ట్గా చేయండి అని చెప్పేసి. నేను నెక్స్ట్ వీడియోస్ రెగ్యులర్ డైలీ వచ్చేలా చూస్తాను, డైలీ 1 or 2 వీడియోస్ వచ్చేలాగా నేను ప్లాన్ చేస్తాను. అండ్ ఏపీ వాళ్ళు కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి, సపరేట్గా వీడియోస్ అయితే మీకు వస్తాయి. ఓకే, క్లాస్లోకి వెళ్దామా? ఓకే, క్లాస్లోకి అయితే వెళ్దాము. ఇది తెలంగాణ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని చెప్తున్న క్లాసు. నోట్ చేసుకోండి, రన్నింగ్ నోట్స్ అయితే మెయింటైన్ చేయండి. ఓకే, కుటుంబంలో మార్పులు. ఫస్ట్ లెసన్లో కుటుంబంలో మార్పులు అనే టాపిక్ చూద్దాము. మనం ఆల్రెడీ థర్డ్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము, అదే ఇక్కడ ఉంది చూడండి. పెళ్ళిళ్ళు జరగడం వల్ల కుటుంబంలో మార్పులు వస్తాయి, పిల్లలు పుట్టడం వల్ల మార్పులు వస్తాయి. అంటే పెళ్ళిళ్ళు జరగడం వల్ల కొత్తవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు అండ్ మన ఇంట్లో ఉన్నవారు వేరే ఇంట్లోకి వెళ్తారు. సో దానివల్ల కూడా మార్పులు వస్తాయి. పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళ ఆలనా పాలన చూసుకోవడానికి అండ్ వాళ్ళకు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి, వాళ్ళకు తినిపించడానికి, వాళ్ళను డ్రెస్సింగ్ చేయడానికి, ఇవన్నీ కూడా కొత్త పనులు యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి కుటుంబంలో ఉన్న వాళ్ళ యొక్క మార్పులు వస్తూ ఉంటాయి కదా, అట్లా అన్నట్టు. ఉద్యోగం చేయడం వల్ల కొంతమంది ఇంటి దగ్గర ఉండి ఉద్యోగం చేయడానికి వెళ్తారు, కొంతమంది ఉద్యోగం కోసం వేరే ఊళ్ళో ఉండి అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, దానివల్ల కూడా మార్పులు అయితే వస్తాయి. అండ్ ఏవైనా కారణాల వల్ల కుటుంబం వదిలి వెళ్ళడము, ఇంట్లో చిన్న చిన్న గొడవల వల్ల కానీ లేదా ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ దూరంగా వెళ్ళి ఉంటారు కదా, అలాంటి వాళ్ళ వల్ల కూడా మనకు మార్పులు అయితే వస్తాయి. చనిపోవడం వల్ల, కుటుంబంలో ఎవరైనా చనిపోతే కూడా మనకు కుటుంబంలో మార్పులు అయితే వస్తాయి, అంతే కదా. నెక్స్ట్, బ్రతుకు తెరువు కోసం వలస వెళ్ళడం ద్వారా, బ్రతుకు తెరువు కోసం వలస వెళ్తూ ఉంటారు కదా, బ్రతకడం కోసం అని చెప్పి దుబాయ్ అని చెప్పి, హైదరాబాద్ అని చెప్పి, విజయవాడ ఇలా వెళ్తూ ఉంటారు కదా, ఇలా వెళ్ళడం వల్ల కూడా కుటుంబంలో మార్పులు అయితే వస్తాయి. నెక్స్ట్, వ్యాపారం చేయడం కోసం వేరే ఊళ్ళోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, దానివల్ల కూడా మార్పులు వస్తాయి. చదువు కోసం కూడా హాస్టల్లో ఉండడం కానీ లేదా ఎక్కడ రూమ్ తీసుకొని ఉండడం కానీ జరుగుతుంటుంది, దానివల్ల కూడా మార్పులు వస్తూ ఉంటాయి. భూకంపాలు వరదలు సంభవించినప్పుడు కూడా, ఇవి ప్రకృతి సంబంధించినవి, ఈ భూకంపాలు వరదలు వచ్చినప్పుడు కూడా మన కుటుంబంలో చాలా మార్పులు అయితే వస్తూ ఉంటాయి. భూకంపాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆస్తిపాస్తులన్నీ నాశనం అయిపోవడము, మన ఇంట్లో ఎవరికైనా ఏమైనా ప్రమాదాలు జరగడము, మనకు ఉన్న స్థిర నివాసాలన్నీ కూడా వెళ్ళిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా దీనివల్ల. నెక్స్ట్, కుటుంబాలు రకాలు మనం ఆల్రెడీ థర్డ్ క్లాస్లో చెప్పుకున్నట్లే. కుటుంబాలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఇవి దేన్ని బేస్ చేసుకొని చెప్తామంటే కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్యను బేస్ చేసుకొని మనము కుటుంబాలు 2 రకాలని చెప్తాము. అవి ఒకటి ఉమ్మడి కుటుంబము, 2 వ్యష్టి కుటుంబము. ఉమ్మడి కుటుంబానికి మరో పేరు సమిష్టి కుటుంబము, పెద్ద కుటుంబం అని కూడా చెప్తాము. వ్యష్టి కుటుంబానికి మరో పేరు చిన్న కుటుంబము. ఉమ్మడి కుటుంబం అంటే ఏంటంటే అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, అక్క, చెల్లి, తమ్ముడు, పిల్లలు, ఇలా చిన్నాన్న, చిన్నమ్మ, చిన్న తాత, పెద్ద తాత, ఇలా చిన్న నానమ్మ, పెద్ద నానమ్మ, ఇలా అందరూ కలిసి ఉండే కుటుంబాన్ని మనము సమిష్టి కుటుంబంగా చెప్పుకోవచ్చు. ఓకే, వ్యష్టి కుటుంబం అంటే ఏంటంటే అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటారు, దీన్ని వ్యష్టి కుటుంబం అంటాము. అదే ఒకప్పుడు పూర్వకాలంలో ఎక్కువగా మనకు ఉమ్మడి కుటుంబాలు లేదా సమిష్టి కుటుంబాలు ఎక్కువగా కనిపించేవి, కానీ ఇప్పుడు రాను రాను అన్నీ తగ్గిపోయాయి, వ్యష్టి కుటుంబాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ వ్యష్టి కుటుంబాలు ఇలా కనిపించడానికి గల కారణం ఏంటంటే పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టడము, ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళో ఉండాల్సి రావడము, ఆస్తులు పంచుకోవడం వల్ల, ఇల్లు సరిపోకపోవడం వల్ల. అంటే ఈ సమిష్టి కుటుంబాల్లో ఒక ఇల్లే ఉంటుంది, దాంట్లో చాలా మంది ఉంటారు, అందరికీ ఆ ఇల్లు సరిపోకపోవడం వల్ల వాళ్ళు వేరే ఇంట్లో ఉండాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సపరేట్గా ఉంటారు కాబట్టి దానివల్ల కారణమై ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆస్తులు పంచుకోవడం ద్వారా, ఆస్తులు ఉమ్మడి ఆస్తులు కాకుండా ఎవరి ఆస్తులు వాళ్ళు పంచుకోవడం ద్వారా కూడా మనం ఆస్తి పంచుకున్న తర్వాత ఉండాల్సిన అవసరం లేదని చెప్పి ఎవరు సపరేట్గా ఉండడం జరుగుతుంది. ఉద్యోగరీత్యా ఎవరైతే ఉద్యోగం చేస్తుంటారో వాళ్ళు అమ్మ నాన్నను ఇక్కడే వదిలేసి వాళ్ళు సిటీకి వెళ్ళి సెటిల్ అవ్వడము, దానివల్ల కూడా మనకు వ్యష్టి కుటుంబాలు అనేవి ఏర్పడుతున్నాయి. పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టడము, చాలామంది పెళ్లి కాగానే అందులో ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి ఇష్టపడకుండా సపరేట్గా ఉండాలని ఇష్టపడుతున్నారు, దానివల్ల కూడా మనకు వ్యష్టి కుటుంబాలు అనేవి ఏర్పడుతున్నాయి. అయితే ఉమ్మడి కుటుంబాల వల్ల మనకు కొన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి, అవేంటో చూద్దాము. పిల్లలకు వృద్ధులు తోడుగా ఉండేవారు, అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల అందరూ పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి మనతో పాటు మనం ఏదైనా పనులకు వెళ్ళినా కానీ పిల్లల్ని పట్టుకోవడానికి వాళ్ళు ఉండేవారు. అండ్ పిల్లలకు కథలు చెప్పడము, తెలియని విషయాలు తెలియజేయడము చేసేవారు.
మనకు మనం పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకు టైం సరిపోదు మనకున్న ఈ బిజీ లైఫ్లో. దానివల్ల పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకోవడము, వాళ్ళకు సాయంత్రం పూట కథలు చెప్పడము, తెలియని విషయాలు వాళ్ళకు తెలియజెప్పడము అలాంటివి చేసేవారు. ఒకరికొకరు చేదోడు వాదుడుగా ఉండేవారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా తలా ఒక పని చేయడం వల్ల హెల్ప్ చేసుకునేవారు అన్నట్టు. అలా ఇది ఉమ్మడి కుటుంబాల వల్ల మనకు ఉపయోగాలు. సెకండ్ లెసన్ ఆటలు నియమాలు. దీంట్లో కబడ్డీ ఆట గురించి ఇచ్చాడు. కబడ్డీ ఆట గురించి మనందరికీ తెలిసిందే, అయినా సరే ఒకసారి చూద్దాము. కబడ్డీ ఆటలో జట్టులో 7 సభ్యులైతే ఉంటారు. దీనికి సంబంధించిన కొన్ని నియమాలు ఇచ్చాడు. కూత చూసుకున్నట్టయితే మధ్య గీత నుండి కూత మొదలై మళ్ళీ మధ్య గీత వరకు కూత రావాలి. మధ్యలో కూత ఆపినట్టయితే వాళ్ళు అవుట్ అయినట్టుగా పరిగణిస్తాము. కోర్టు యొక్క హద్దు గీతలు దాటేసి బయటికి వెళ్ళినట్టయితే కూడా సభ్యులు అవుట్ అయినట్టుగా మనం పరిగణిస్తాము. అవుట్ అయిన వాళ్ళు వెలుపల కూర్చోవాలి, కోర్టు బయట కూర్చోవాలి. అండ్ కూతకు వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో ఆ డెడ్ లైన్ని తాకకుండా వచ్చినట్టయితే కూడా అవుట్ అయినట్టుగా పరిగణిస్తాము. ఈ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ ఎక్కాల్సి ఉంటుంది. అవుట్ అయిన వాళ్ళందరూ కూడా పాయింట్స్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ ఎక్కాలి. ఈ జట్టు సభ్యులకి కానీ ఆటలాడుతున్న వాళ్ళకి గోళ్ళు పెద్దగా ఉండకూడదు. జట్టు సభ్యులకి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో కబడ్డీ ఆటలో వాళ్ళకి గోళ్ళు పెద్దగా ఉండకూడదు. వాళ్ళు నూనె లాంటి వస్తువులు, ఇట్లా జారిపోయే వస్తువులను బాడీకి రాసుకొని రావడం కూడా విరుద్ధమే, ఆటకు విరుద్ధమే. గర్ల్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళ జుట్టు పట్టుకొని లాగి ఆపే ప్రయత్నం లాంటిది చేయకూడదు. ఇది దాని యొక్క నియమాలు. నెక్స్ట్ ఆటల్లో ఉండే నియమాలు. ఆటలు సక్రమంగా ఆడడానికి తోడ్పడతాయి. ఆటలో ఉండే నియమాలట ఆటలు సక్రమంగా ఆడడానికి తోడ్పడతాయట. ఈ నియమాలు ఎందుకు మరి ఆటలో కంటే ఆటలు సక్రమంగా జరగడం కోసం, ఒక సిస్టమేటిక్గా జరగడం కోసమే ఈ నియమాలని చెప్తున్నాడు. ఆటల్లో ఏ విధంగా నియమాలు ఉంటాయో అదే విధంగా మనకు నిజ జీవితంలో చూసుకున్నట్టయితే ట్రాఫిక్ రూల్స్ అంటే రోడ్డు నియమాలు. వాటిని ఎందుకు ఇస్తారంటే రోడ్లపై ప్రమాదాలను నివారించడానికి ఇస్తారు. ఇక్కడ ఆటల నియమాలు ఎందుకు ఇచ్చారు? ఆటలు సక్రమంగా ఆడడానికి ఇచ్చారు. ఇక్కడ రోడ్డు యొక్క నియమాలు ఎందుకు ఇచ్చారు? రోడ్లపైన ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసము, ప్రమాదాలు తక్కువగా జరగడం కోసము, ప్రమాదాలను నివారించడం కోసము ఈ రోడ్డు నియమాలు అనేవి ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే రెడ్ లైట్ వెలిగితే మనం స్టాప్ అవ్వాల్సి ఉంటుంది, ఆగాలి. రెడ్ లైట్ వెలిగినప్పుడు, ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు గెట్ రెడీ, మనము ఇక స్టార్ట్ చేసుకుని రెడీగా ఉండొచ్చు. గ్రీన్ లైట్ వెలిగినప్పుడు మూవ్ ఫార్వర్డ్ అంటే ముందుకు మనం వెళ్ళొచ్చు. రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వాకింగ్ చేయాలి. మనకు లెఫ్ట్ సైడ్, మన రోడ్డు మీద నడుస్తున్నామంటే మనకు లెఫ్ట్ సైడ్ మనము వాకింగ్ చేయాల్సి ఉంటుంది. జిబ్రా క్రాసింగ్ అంటే రోడ్డు దాటడానికి మనం ఉపయోగించేదండి. ఇది రోడ్డు ఇటువైపు నుండి అటువైపు వెళ్ళడానికి ఉపయోగిస్తాము. ఈ జిబ్రా క్రాసింగ్ ఉన్న దగ్గర వాహనాల యొక్క వేగం అనేది కొంచెం తక్కువ చేసుకుని నెమ్మదిగా వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడే మనము రోడ్డు క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు క్రాస్ చేయడానికి లేదండి, ఇది ఒక నియమమే. రాజ్యాంగము మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నదే రాజ్యాంగము. ఇందులో కూడా అన్ని ఏముంటాయనే నియమాలే ఉంటాయి రాజ్యాంగంలో కూడా. అంటే మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలి అనేది రూల్స్ మనం కొన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా. ఆ రూల్స్ అనేవి మనం ఎందులో ఉంటాయంటే రాజ్యాంగంలో ఉంటాయి. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే నియమాల యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాడు. నియమాలు ఉండడం వల్లనే సక్రమంగా ఆటలు జరుగుతాయి. నియమాలు ఉండడం వల్ల రోడ్ల మీద ప్రమాదాలు నివారించబడతాయి. నియమాలు ఉండడం వల్లనే మనము ఇబ్బంది లేకుండా బతకగలుగుతాము అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాడు. టెక్స్ట్ బుక్లో మనకు మన దేశానికి మెడల్స్ తీసుకొచ్చిన కొంతమంది ఆటగాళ్ళ పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ గురించి చూద్దాము. సైనా నెహ్వాల్ వచ్చేసి బ్యాడ్మింటన్, విశ్వనాథ్ ఆనంద్ చెస్, మిథాలీ రాజ్ క్రికెట్, మేరీ కోమ్ బాక్సింగ్, కోనేరు హంపి చెస్, కరుణ మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్, గగన్ నారాంగ్ షూటింగ్, సానియా మిర్జా టెన్నిస్. వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క గేమ్స్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్రీడాస్ఫూర్తి అంటే ఏంటంటే ఆటల్లో గెలిపోవటములను సమానంగా తీసుకోవడం. అంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మీద కోపంగా ఉండడము, గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని చూసి చులకనగా మాట్లాడడము అలాంటివి ఉంటాయి కదా. అలాంటివి లేకుండా గెలుపోవటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడం, ఒకరినొకరు అభినందించుకోవడాన్ని క్రీడాస్ఫూర్తి అని అంటాం. 2011లో వరల్డ్ కప్ జరిగిన దానిలో క్రికెట్, మన ఇండియన్ క్రికెట్ టీము వరల్డ్ కప్ గెలుచుకుంది 2011లో. అదేవిధంగా కబడ్డీలో కూడా చాలాసార్లు గోల్డ్ మెడల్స్ అయితే మనకు వచ్చాయి. అండ్ 4 PM to 6 PM ఉన్న సమయాన్ని పిల్లల ఆటల సమయంగా చెప్తున్నారు. ఈ సమయంలో పిల్లలను ట్యూషన్ పంపించడము, ఇంటి దగ్గర కూర్చొని హోంవర్క్ చేయించడం లాంటివి చేయకూడదు. పిల్లలకు ఆటల కోసం ఈ 2 గంటలు మాత్రము కేటాయించాలని చెప్పి ఇవ్వడం జరిగింది. థర్డ్ లెసన్ రకరకాల జంతువుల గురించి చూద్దాము. పక్షుల చెవులు బయటకు కనిపించవు. పక్షి యొక్క చెవులు బయటకు కనిపించవు. పక్షి తలకు ఇరువైపులా 2 రంధ్రాలు ఉంటాయి. పక్షి యొక్క చెవులు మనకు బయటికి కనిపించవు, ఈకలతో ఉంటుంది. కానీ దానికి తలకు అటువైపు ఇటువైపు మనకు 2 రంధ్రాలు అయితే ఉంటాయి. అవి ఈకలతో ఉండడం వల్ల మనకు కనిపించదు.
బల్లి మొసలికి బల్లి కానీ మొసలి కానీ తలపైన మనకు 2 రంధ్రాలు కనిపిస్తాయి. అవే వాటి యొక్క చెవులుగా పనిచేస్తాయి. 2 రంధ్రాలు ఉంటాయి, అవే వాటి యొక్క చెవులుగా పనిచేస్తాయి. అయితే బల్లి యొక్క చెవులు అంటే రంధ్రాలు తలపై మనకు కనిపిస్తాయి, కానీ ముసలి యొక్క చెవులు మనకు కనిపించవు, అందులో కలిసిపోయి ఉంటాయి. అవి చెవులు చేసే పనిని పాముకు చర్మం చేస్తుంది. మనందరికీ చెవులు ఏం పని చేస్తాయి? వింటాయి. అదేవిధంగా పాముకు చెవులు ఏంటి అంటే చర్మమే. చర్మం ద్వారానే అది అలికిడులను గుర్తించగలుగుతుంది. పాము చర్మం ద్వారానే అలికిడిని ధ్వనులను గుర్తిస్తుంది. మనం చెవుల ద్వారా ఏ విధంగా గుర్తిస్తామో పాము అనేది చర్మం ద్వారా గుర్తిస్తుంది అన్నట్టు. అంటే పాము యొక్క ఏమంటాం అంటే పాము యొక్క చెవులు ఏంటివి? చర్మం. ఓకే, చర్మం శరీరంలోని అవయవాలన్నింటికీ రక్షణ కల్పిస్తుంది. చర్మం అనేదట అవయవాలన్నింటికీ రక్షణ కల్పిస్తుందట. అంతే కదా, మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా దేంతో కప్పబడి ఉన్నాయి? చర్మంతో కప్పబడి ఉన్నాయి. అంటే వాటన్నింటికీ చర్మం రక్షణ ఇచ్చినట్టే కదా. కొన్ని జంతువుల చర్మం పైన వెంట్రుకలు ఉంటాయి, కొన్ని జంతువులకు ఈకలు ఉంటాయి, కొన్నిటికి పొలుసులు ఉంటాయి. చూడండి, వెంట్రుకలు అంటే మనకు మానవులకు ఏముంటాయి? జంతువులు మన యొక్క చర్మం పైన వెంట్రుకలే ఉంటాయి. అదే ఈకలు అంటే పక్షులకు ఈకలు ఉంటాయి. ఇక పొలుసులు అనుకోండి, పాకే జంతువులు ఏదైతే ఉన్నాయో వాటికి పొలుసులు అయితే ఉంటాయి. ఫర్ సపోజ్ పాము కావచ్చు, చేపలు కావచ్చు, అలాంటి వాటికి పొలుసులు ఉంటాయి కదా, అలా అన్నట్టు. పిల్లలు కనే జంతువులు మనకు 2 రకాల జంతువులు ఉన్నాయి. పిల్లలు కనేవి, గుడ్లు పెట్టేవి. పిల్లలు కనే జంతువుల గురించి చూద్దాం. చెవులు బయట కనిపిస్తాయి. పిల్లలు కనే వాటికి చెవులు బయట కనిపిస్తాయి. ఇలా మళ్ళా చర్మం పైన వెంట్రుకలు ఉంటాయి. మనకు ఉన్నాయి కదా చర్మం పైన వెంట్రుకలు. ఇలా చెవులు బయట కనిపించి చర్మం పైన వెంట్రుకలు ఉండి డైరెక్ట్గా పిల్లలు కనే జంతువులు అవుతున్నాయో వాటిని పిల్లలు కనే జంతువులు అంటాం. వీటినే శిశోత్పాదకాలు అంటారు. శిశోత్పాదకాలు. ఓకే, శిశువులు కంటాయి కాబట్టి వీటిని శిశోత్పాదకాలు అంటాం. డైరెక్ట్గా పిల్లల్ని కనేవన్నట్టు. నెక్స్ట్ గుడ్లు పెట్టేవి. గుడ్లు పెట్టే జంతువులు చూసుకున్నట్టయితే చెవులు బయటకు కనిపించవు. గుడ్లు పెట్టే వాటికి చెవులకు బయటికి కనిపించవు. ఫర్ సపోజ్ కోడిని చూడండి, మన ఇంట్లో ఉంటుంది కదా, దాని యొక్క చెవులు మనకు కనిపిస్తాయి, బయటికి కనిపించవు. వెంట్రుకలు ఉండవు. కోడికి వెంట్రుకలు ఉంటాయా? ఉండవు, ఈకలు ఉంటాయి. కాబట్టి అవి మళ్ళీ డైరెక్ట్గా పిల్లల్ని కంటాయా? గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేస్తాయి. ఇలాంటి వాటిని అండోత్పాదకాలు అంటారు. అండోత్పాదకాలు అంటారు. నెక్స్ట్ జంతువుల యొక్క చర్మం కావచ్చు, దాని యొక్క వెంట్రుకలు కావచ్చు, మనకు వాటికి చలి వేడి నుంచి రక్షణ ఇస్తాయి. జంతువులకు చర్మం ఉంటుంది, అదేవిధంగా వెంట్రుకలు ఉంటాయి. కొన్నిటికి ఏమనుకున్నాం మనము, ఈకలు అవి ఉంటాయి అనుకున్నాం కదా. ఇలాంటి వాటికి ఎందుకు అవి అంటే చలి నుండి వేడి నుంచి రక్షణ కల్పించడం కోసము ఈ చర్మం అనేది ఉపయోగపడుతుంది. చర్మం కావచ్చు, వెంట్రుకలు కావచ్చు. జంతువుల చర్మం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? చెప్పులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది జంతువుల చర్మం. డోలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇంకా చాలా రకాలుగా బ్యాగ్స్ కూడా తయారు చేస్తారు. వీటితో జంతువుల చర్మంతో బ్యాగులు తయారు చేస్తారు. అలాంటివి లెదర్ బ్యాగ్స్ తయారు చేస్తారు. నెక్స్ట్ వెంట్రుకలు ఎందుకు ఉపయోగిస్తాం మనం? జంతువుల యొక్క వెంట్రుకలు మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఉన్ని వస్త్రాలు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఉన్ని వస్త్రాలు తయారు చేసుకుంటాం. ఇంకా జంతువులు మనకి ఎందుకు ఉపయోగపడతాయి? జంతువుల నుంచి మనకు ఆహార పదార్థాలు వస్తాయి. జంతువులు మనకు వ్యవసాయ పనులకు ఉపయోగపడతాయి. జంతువులు మనకు సరుకులను రవాణా చేయడానికి కూడా ఉపయోగపడతాయి. సరుకులను రవాణా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎడ్ల బండ్లు లాంటివి వాడతాం కదా, అదేవిధంగా గాడిదల మీద సామాన్లు ఎక్కించుకొని తీసుకెళ్లడము, ఎడ్ల బండ్లు వాడడము, వ్యవసాయ పనులకు ఎద్దులను వాడడము, ఆవులు, బర్రెలు అలాంటివి వాడడము. ఆహార పదార్థాలు అంటే ఇప్పుడు ఆవుల నుండి, బర్రెల నుండి మనకు పాలు వస్తాయి, కోళ్ళ నుంచి మీట్ వస్తుంది, ఇంకా కోడిగుడ్లు ఇలాంటివి వస్తుంటాయి కదా, ఇవి ఆహార పదార్థాలను ఇస్తాయి అన్నట్టు జంతువులు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటంటే జింక. ఎక్కువగా మన రాష్ట్రంలో నల్లమల్ల అడవుల్లో ఎక్కువగా ఉన్నాయి జింకలు. నెక్స్ట్ మన జాతీయ జంతువు వచ్చేసి పెద్ద పులి. పెద్ద పులి అనేది ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉంది. పెద్ద పులి. 4th లెసన్ వచ్చేసి జంతువుల జీవన విధానం, జీవ వైవిధ్యం. ఏనుగుల గుంపులో 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి. దీంట్లో పిల్లలు కూడా ఉంటాయి. ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. అంటే ఏనుగులు అనేవి గుంపులుగా నివసిస్తూ ఉంటాయి. ఆ గుంపులో 10 నుండి 12 ఏనుగుల వరకు ఉండొచ్చు. ఆ ఉన్న ఏనుగులలో కూడా ఆడ ఏనుగులు ఎక్కువగా ఉంటాయి, పిల్లలు ఉంటాయి. అదేవిధంగా మగ ఏనుగులు 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా గుంపులోనే ఉంటాయి. 15 సంవత్సరాల వయసు తర్వాత అవి గుంపు నుండి వేరుగా వెళ్ళిపోతాయి. దీంట్లో పెద్ద వయసున్న ఆడ ఏనుగు ఆ గుంపుకు నాయకత్వం వహిస్తుంది. ఆ ఏనుగుల గుంపు ఏదైతే ఉందో దాంట్లో ఏది నాయకత్వం వహిస్తుందంటే పెద్ద వయసున్న ఆడ ఏనుగు. ఆహారం వెతకడానికైనా సరే అదే ముందు వెళ్తుంది. దాంతోపాటు మిగతా ఏనుగులన్నీ అనుసరిస్తూ ఉంటాయి. ఏదైనా శత్రువులు అటాక్ చేస్తున్నప్పుడు కూడా అవన్నీ కూడా ఒకేసారి దానికి వాటన్నిటి కూడా అలర్ట్ చేస్తుంది. అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. ఈ విధంగా వాటిని అవి రక్షించుకుంటూ ఉంటాయి అన్నట్టు. అయితే ఈ ఏనుగులు గుంపులుగా ఉండడం వల్ల వాటికి వచ్చే ఉపయోగం ఏంటంటే పిల్లలను రక్షించుకోవడం. పిల్లలను ఇతర జంతువులు వాటి మీద దాడి చేయకుండా పిల్లల్ని రక్షించుకోవడానికి ఈ ఏనుగుల గుంపు అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఆహారాన్ని వెతుక్కోవడానికి కూడా గుంపు ఉపయోగపడుతుంది. శత్రువుల్ని భయపెట్టడము. ఏనుగులు అన్ని ఒకే దగ్గర గుంపులు ఉండడం వల్ల శత్రువులు వీళ్ళని చూసి భయపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా వాటిని అవి రక్షించుకుంటూ ఉంటాయి.
పిల్లలను రక్షించుకోవడము, ఆహారాన్ని వెతుక్కోవడము, శత్రువులను భయపెట్టడము, ఇది ఏనుగుల గుంపు యొక్క ప్రయోజనాలు. పెద్ద పులులు బాగా వేటాడగలవు, పులి పిల్లలకు వేటాడడం రాదు. పెద్ద పులులు బాగా వేటాడతాయి కానీ వాటి యొక్క పిల్లలకి వేటాడడం రాదు. అందుకోసం ఏం చేస్తాయి, గుంపులుగా ఉంటాయి. గుంపులుగా ఉండడం వల్ల అవి వేటాడే విధానాన్ని పరిశీలించి నేర్చుకుంటాయి. ఇవి పులి పిల్లలు ఏవైతే పులులు గుంపులుగా ఉండి వేటాడుతున్నాయో ఆ విధానాన్ని ఇవి నేర్చుకొని ఇవి కూడా నేర్చుకుంటాయి అన్నట్టు. సమూహము, గుంపు. సమూహంలో గుంపులో సమూహంలో గుంపు అన్న ఒకటే కదా. ఈ సమూహంలో గుంపులో ఏమి నివసిస్తాయంటే జంతువులు, పక్షులు రెండూ కూడా ఉంటాయి. జంతువులు కొన్ని సమూహాలుగా ఉంటాయి, పక్షులు కొన్ని సమూహాలుగా ఉంటాయి. శత్రువుల నుండి రక్షణ కోసము ఇలా సమూహాలుగా ఉండడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు మనం చూసుకున్నట్టుగా ఏనుగుల గుంపు ఏ విధంగా ఉందో అదేవిధంగా కూడా జంతువులు, పక్షులు, కొన్ని రకాల జంతువులు, కొన్ని రకాల పక్షులు సమూహాలుగా నివసిస్తుంటాయి. దానికి కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే శత్రువుల నుండి రక్షించుకోవడమే. పిల్లలను శత్రువుల నుండి రక్షించుకోవడం, వేటాడడం, ఆహారాన్ని, నీటి వనరులను గుర్తించడం కోసము ఇలా జంతువులు, పక్షులు గుంపులుగా ఉంటాయి. ఇలా గుంపులుగా ఉండడం వల్ల వాళ్ళ పిల్లల్ని అవి రక్షించుకోగలుగుతాయి, శత్రువుల నుంచి భయపెట్టగలుగుతాయి, ఆహారాన్ని వెతుక్కోగలుగుతాయి, నీటి వనరులను గుర్తించగలుగుతాయి, వేటాడడం కూడా వాటికి సులువవుతుంది. అందుకే ఇలా జంతువులు, పక్షులు గుంపులుగా ఉంటాయి. సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షులను చూసి అవి ఎలా ఎగురుతున్నాయో అని ఆలోచించినది ఎవరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన భారత మాజీ రాష్ట్రపతిగా కూడా చేశారు. పక్షులు గుడ్లు పెట్టే సమయంలో గూడు ఏర్పాటు చేసుకుంటాయి. అవి ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటాయి అంటే గుడ్లు పెట్టే సమయంలోనే ఏర్పాటు చేసుకుంటాయి. గుడ్లు పెట్టే సమయంలోనే వాటికి గూడు అవసరం. గుడ్లు పెట్టిన తర్వాత పొదిగి పిల్లలు చేసిన తర్వాత పిల్లలకు రెక్కలు వచ్చి అవి ఆ గూడు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గుడ్లు పెట్టే సమయానికి మళ్ళీ కొత్తగా గూడు కట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ పక్షులు గూడు కట్టుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఇక గిజిగాడు పక్షుల్లో మగ గిజిగాడు మాత్రమే గూడు కడుతుంది. గిజిగాడు పక్షుల్లో ఏ పక్షి గూడు కడుతుందండి? మగ గిజిగాడు మాత్రమే. ఇది మనకు పోల్లో కూడా క్వశ్చన్ ఇచ్చాను, చాలా మంది రాంగ్ ఆన్సర్ పెట్టారు, చూసుకోండి. గిజిగాడు పక్షుల్లో మగ గిజిగాడు మాత్రమే గూడు కడుతుంది. ఆ గూళ్ళు కడితే దాంట్లో ఆడ గిజిగాడు పక్షికి ఏదైతే గూడు నచ్చుతుందో ఆ గూట్లో వెళ్ళి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు చేస్తుంది. మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ. పాలపిట్టను ఇండియన్ రోలర్ అంటాము, బ్లూ జే అని అంటాము. ఈ పాలపిట్టను చూడడము శుభసూచకం అని చెప్పి తెలంగాణలో భావిస్తారు. అంటే మంచి జరుగుతుందని నమ్మకము. తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ఎన్నుకోవడం జరిగింది. దసరా రోజు పాలపిట్టను చూడడము ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజు మనం ఖచ్చితంగా పూజ అయిపోయిన తర్వాత పాలపిట్టను చూడడానికి వెళ్తాము. చెట్లను నరకడం, పురుగుల మందులు, సెల్ టవర్ రేడియేషన్ వల్ల పక్షులు అంతరిస్తున్నాయి. దేనికి కారణం? పక్షులు అంతరించడానికి కారణం ఏంటంటే చెట్లు నరకడం ఒక కారణము, పురుగుల మందులు, సెల్ టవర్ వల్ల రేడియేషన్. ఓకే. కందిరీగ గూడు అనేది మట్టి ముద్దతో అరలుగా ఉంటుంది. కందిరీగ గూడు అనేది మట్టి ముద్దతో ఉంటుంది, అరలుగా ఉంటుంది. ఎప్పుడైనా పరిశీలించండి. దీంట్లో ఈ కందిరీగ గూడు ఎవరు కడతారంటే ఆడ కందిరీగలు మాత్రమే కడతాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూడు కడతాయని. ఈ కందిరీగల్లో చూసుకున్నట్టయితే ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి. దీన్ని పక్కన పెట్టుకొని మగ గిజిగాడు మాత్రమే గూడు కడుతుంది, ఆడ కందిరీగ మాత్రమే గూడు కడుతుంది. ఈ కందిరీగలు అనేవి గుంపులుగా నివసించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ తేనె తుట్టె చూసుకున్నట్టయితే కొన్ని వందల తేనెటీగలు, ఒకటి రెండు కాదు, కొన్ని వందల తేనెటీగలు కలిసి జీవిస్తాయి. ఇవన్నీ కలిసే గూడు కట్టుకుంటాయి. దీన్ని సామూహిక జీవనము అంటారు. తేనెటీగలన్నీ కొన్ని వందల తేనెటీగలు కలిసి గూడు కట్టుకొని జీవిస్తూ ఉంటాయి, తేనె తుట్టును ఏర్పాటు చేసుకుంటాయి. దాని ఇల్లు అవే. దాన్ని మనము సామూహిక జీవనము అని అంటాం. అలా కొన్ని వందల తేనెటీగలు కలిసి ఉండడాన్ని. పుష్పాల నుంచి తీయటి స్రావం వస్తుంది, దాన్ని మకరందం అంటాం. దాన్ని సేవించి తేనెను తయారు చేసుకుంటాయి ఈ తేనెటీగలు. నెక్స్ట్ చీమలు చూసుకున్నట్టయితే సంఘ జీవనంలో ఆదర్శప్రాయులు ఎవరు? చీమలు. సంఘ జీవనంలో ఈ కింది వాటిలో సంఘ జీవనంలో ఆదర్శప్రాయాలు ఏమిటి అని అడగవచ్చు. సో చీమలు అని గుర్తుపెట్టుకోండి. పనులను విభజించుకుంటాయి. ఈ చీమలు పనులన్నీ ఒకటే చేయవు, పనులన్నీ కూడా విభజించుకుంటాయి. నువ్వు ఈ పని ఆ విధంగా విభజించుకుంటాయి. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇవన్నీ క్రమశిక్షణతో కూడా ఉంటాయి.
చీమలు తెలిసిందే కదా మనకు, చీమలు ఎలా వెళ్తాయి? క్యూ లైన్లో వెళ్తాయి. దానికి మించిన క్రమశిక్షణ ఏముంటుంది? ఇంకా క్రమశిక్షణతో ఉంటాయి. ఈ చీమల రకాలు చూసినట్టయితే కూలీ చీమలు ఉంటాయి, రాణి చీమలు ఉంటాయి, మగ చీమలు ఉంటాయి. ఈ మగ చీమల యొక్క పని ఏంటంటే రాణి చీమలతో సంభోగం చేయడం. ఈ రాణి చీమల పని ఏంటంటే గుడ్లు పెట్టడం. రాణి చీమల పని ఏంటి? గుడ్లు పెట్టడం. ఈ కూలి చీమల పని ఏంటంటే ఆ గుడ్లను రక్షించడం, వాటిని పిల్లలయ్యే వరకు వాటికి రక్షణగా ఉండడం, పిల్లలు అయిన తర్వాత ఆహారాన్ని సేకరించి వాటికి ఆహారాన్ని పెట్టడం, గూడు కట్టడం. గూడు అంటే పుట్ట అంటాం కదా, చీమల పుట్ట, దాన్ని గూడు కట్టడం. నెక్స్ట్ ఆ గూడుకు మరమ్మతులు చేయడం. ఇవన్నీ పనులు చేసేవారంటే కూలీ చీమలే చేస్తాయి. ఎక్కువ పని చేసేది కూలీ చీమలే అన్నట్టు. రాజు రాణి బాగానే ఉంటారు. ఒక్కో ప్రదేశాన్ని ఒక్కో పనికి వాడతాయి. ఈ చీమలు ఆ పుట్టలో చాలా గదులు ఉంటాయి కదా, దాంట్లో ఒక్కో గదిని ఒక్కొక్క పనికి అవి వాడతాయి. మనం ఎలాగైతే బెడ్రూమ్ అని, హాల్ అని, కిచెన్ అని ఇలా పెట్టుకుంటామో అదేవిధంగా అవి కూడా వాడతాయి అన్నట్టు. ఆహారాన్ని ఇవి దవడలతో ముక్కలు చేస్తాయి. ఈ చీమలకు దవడలు ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న దవడలతోనే ఆహారాన్ని ముక్కలు చేస్తూ ఉంటాయి ఇవి. ఓకే, ఒక చీమ తన బరువు కంటే 50 రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. ఒక చీమ వచ్చేసి తన బరువు కన్నా ఎన్ని రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది అంటే 50 రెట్లు అని చెప్పాలి. చీమలు అలాంటి కీటకాలు, చీమలు లాంటి కీటకాలు అవుతున్నాయో వాటికి 6 కాళ్ళు అయితే ఉంటాయి. చీమలు అలాంటి కీటకాలకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? 6 కాళ్ళు ఉంటాయి. చీమల తలపైన 2 ఫీలర్స్ ఉంటాయి. చీమల తలపైన 2 ఫీలర్స్ ఉంటాయి. వీటిని యాంటీనాలు అని అంటాము. 2 చీమ తలపై మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే 2 ఫీలర్స్ మనకు కనిపిస్తాయి. వీటిని యాంటీనాలు అని పిలుస్తాము. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆహారాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడతాయి, ఇతర చీమలకు సమాచారం అందించడానికి కూడా ఉపయోగపడతాయి యాంటీనాలు. జీవ వైవిధ్యం అనగా ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లు ఇలా మొదలైనవన్నీ ఇంకా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కలిపి దాన్ని జీవ వైవిధ్యము అని పిలుస్తాం. అన్ని రకాలు జంతువులు, పక్షులు అన్ని కూడా ఒక దగ్గర జీవించాలి, అన్ని రకాల జీవులు ఒక దగ్గర ఉండడాన్ని జీవ వైవిధ్యం అంటాము. ఇలాంటి జీవ వైవిధ్యం ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే అడవిలో కనిపిస్తుంది. అడవిలో ఎక్కువ జీవ వైవిధ్యం ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వాతావరణంలోని మార్పులకు కారణమవుతున్నాయి. ఇవి జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. ఏంటివి? కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అనేవి జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి, వాతావరణ కాలుష్యం చేస్తున్నాయి కాబట్టి. తెల్లపులులు ప్రస్తుతం అంతరించిపోనున్నాయి. తెల్లపులులు అంటే ప్రస్తుతము అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఫోర్త్ క్లాస్లో 4 లెసన్స్ అయితే ఈవీఎస్లో కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియోతో చివరి వరకు వీడియో చూసిన వరకు చిన్న టిప్ అండి, మీరు ఈ వీడియో చూసిన తర్వాత నోట్స్ రాసుకుంటే పర్లేదు, నోట్స్ రాసుకున్న వాళ్ళు, నోట్స్ రాసుకునే వాళ్ళు కూడా ఇద్దరు కూడా ఏం చేయండి అంటే టెక్స్ట్ బుక్ని చూస్తూ, మీరు ఆల్రెడీ క్లాస్ విన్నారు కాబట్టి టెక్స్ట్ బుక్ని చదువుతూ ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు అండర్లైన్ చేసుకుంటూ చదవండి. టెక్స్ట్ బుక్ ఈ 4 లెసన్స్ చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లాస్ వింటూ టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని వింటూ చూడండి. అంటే ఫస్ట్ క్లాస్ వినండి, తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్న మెయిన్ పాయింట్స్ని అండర్లైన్ చేస్తూ టెక్స్ట్ బుక్ని మీరే చదువుకోండి, ఫోన్ పక్కన పెట్టేసి. టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసిన తర్వాత మళ్ళీ క్లాస్ వింటూ టెక్స్ట్ బుక్ను ముందు పెట్టుకొని మీరు అండర్లైన్ చేసింది కరెక్టేనా, అక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి మీరే క్వశ్చనింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను క్వశ్చన్స్ అయితే ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారో చెప్పలేదు, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేను జస్ట్ మెయిన్ పాయింట్స్ అయితే ఇచ్చాను. ఆ పాయింట్స్ని ఏ విధంగా క్వశ్చన్ చేసుకుంటారని చెప్పి మీరే టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని ఆలోచించుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల మీకు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం ఉండదు, ఒక బిట్ కూడా మిస్ అవ్వదు. సో ఈ విధంగా ప్రయత్నం అయితే చేయండి. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే, ఆల్ ది బెస్ట్.